గారు ముంబై ఏంటి ఎక్కడికన్నా వెళ్ళడానికి రెడీగా ఉంటాడు అయ్య గారు ఏమోనే 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 అయ్యగారు ఏమో అంటే ఏంటండి? ఏమోరా ఏమోరా అయ్యగారు సుధీర్ పెళ్ళైద్ది అంటారా? ఏమోరా అయ్యగారు మీరు మగోళ్ళేనా? ఏమోరా అయ్యగారు అది సర్లే ఇంత మటుకు ఒక ఈవెంట్ రాలేదు ఏంది అయ్యగారు ఇది? ఉండరా నిన్న రాత్రి సుధీర్ ని పంపాను ఈవెంట్ బేరాలు కరెక్ట్ గా కనుక్కురమని వచ్చేస్తాడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా రాలేననుకున్నారా? ఈ ఈటీవీలో ఏ షోకైనా వస్తా, ఎంటర్టైన్మెంట్ ఎంతైనా ఇస్తా. ఏదన్నా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ ఎంటర్టైన్మెంట్ రిపీట్. ఈయనేంట్రా ఆ మధ్య గెస్ట్ గా వచ్చాడు, అంతకు ముందు పర్ఫార్మెన్స్ చేశాడు, ఇప్పుడు ఏకంగా యాంకర్ గా సెటిల్ అయిపోయాడేంటి? ఏ వరకు అసలు జబర్దస్త్ జబర్దస్త్ నుండి డి నుండి పోరా నుండి పోలీస్ స్టేషన్ మధ్యలో పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చిందిరా? మధ్యలో ఎన్నో చేశాడు కాబట్టి అది కూడా వచ్చిందిలే. ఏంటి దీనికి అరుస్తారా? పోలీస్ స్టేషన్ అరుస్తారా? ఇంతకు లేట్ ఎందుకైంది? బండిలో పెట్రోల్ అయిపోయిందిరా. పెట్రోల్ అయిపోతే ఏదో ఒకటి చేయాలి కదా. బండి ఏం చేస్తాను రా? అది కాదు, పెట్రోల్ అయిపోతే ఎవరో ఒకరు ఫోన్ చేయొచ్చు కదా. గీతాకు ఫోన్ చేసా, పెట్రోల్ గురించి మర్చిపోయి మిగతా అన్ని మాట్లాడా. ఓకే అంది. ఏంటి సార్ లక్ష్మణ్ పిలిపించారు? రాత్రి ఈవెంట్ బేరాల కోసం పంపించాను, ఏం చేసావు? ఇంటింటికి వెళ్ళాను సార్, కానీ ఈవెంట్లు అడగడం మర్చిపోయా. మరి ఏమడిగా? భయ్యా ఈ కంపెనీకి బాడీ గార్డ్ నేను. నీ మీద పొరపాటున అమ్మాయిలు వాడారు అనుకో నేను లేపేస్తా. వచ్చిందే అమ్మాయిల మీద పడ్డాక నువ్వేంటే బాబు? కాదు సార్ మర్చిపోయాను, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే శ్రీదేవి ఎవరు? శ్రీదేవి ఎవరు నీకు డౌటా? సార్ చెప్పకండి సార్, ఆయనకు ఒక్క పేరు చాలు, ఏది పెడితే చేస్తాను నన్ను కూడా. శ్రీదేవి అంటే నువ్వా? అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి కుదిలే. బ్రేక్ టైమ్ లో క్యారీ వెనక ఒకసారి మాట్లాడాలి. నేను రాను. ఎల్రా ఏదో చేస్తాడు. నువ్వు వెళ్ళు, నీకు తెలిసింది ఏం చేస్తాడు. నేనా? ఎళ్ళి మాకు సిరిగిపోయింది, నువ్వు వెళ్ళరా. వద్దులేండి సార్, ఆ ఈవెంట్ గురించి ఏదో చెప్పన్నా. సరే పద. బ్రహ్మాండమైన ఈవెంట్ చూపించు. మామూలు కాదు. అభినందన మందారమాల అభినందన మందారమాల అభినందన మందారమాల అధినాయక స్వాగత వేళ అభినందన. ఏమండి మన ఇంట్లో ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? జింగ్ జింగ్ అమేజింగ్ అండి. సూపర్. ఆ రోజుల్లో అబ్బాయిలను చూసి అమ్మాయిలు పడిపోయేవారు, మరి మన ఎంట్రీ చూసే అమ్మాయిలు మేడ నుంచి కిందకి పడిపోయారు. అమ్మ జాంకాయో అది కాదే, అమ్మాయి బత్తా కదా. మీకు బత్తా ఇష్టం కనుక బత్తా అన్నారు, నాకు జాంకాయ ఇష్టం కనుక నేను జాంకాయ అన్నాను. జకాస్ జకాస్. ఏంటి ఈ రోజు చాలా అందంగా ఉన్నాను. హల్వా మల్లెపూలు రెడీ చేయమంటారా? నీ ఆనందం కోసం నేను అలా అన్నాను. నా ఆనందం పోతుందంటే నేను అసలు అనేవాడే కాదు. ఏమండి ఊర్లోకి వెళ్ళకండి, పెద్ద పూలు వచ్చిందంట. పెద్ద పూలు అంటే మనమే కదే, అందుకే వెళ్ళొద్దు అంటున్నాను, మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు. సరే ఈ రోజు టిఫిన్ చేసావు? పెద్ద పుల్లి టిఫిన్ తింద కదా అని ఏమి చేయలేదండి. అంత గట్టిగా అరుస్తారేంటి? ఇంట్లో కొత్త అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిచి మర్యాదలు అయి చేసి అప్పగింతలు అమ్మాయిలను అప్పగింతలు చేసి అత్తారింటి పంపిద్దాం. మీ ఇంట్లోనే అదే పెళ్ళయిందని చెప్పి నిన్నాను. ఏదైనా ఈవెంట్ ఉంటే చెప్పొచ్చుగా, ఈవెంట్ చేస్తాం సార్. పెళ్ళయింది, ఈవెంట్లు అన్ని అయిపోయినాయి. పెళ్ళి అయిపోయిందా? ఇంకెవరన్నా అమ్మాయిలు ఉన్నారు సార్? పని పిల్ల కూతురు ఉంది, చాలా బాగుంటది, పిపాస బాసు లాగా. పిపాస బాసా? అబ్బో చాలు సార్, ఇంకా మనం వదిలే వదిలే. పక్కింట్లో ఉంటాం సార్, మీ అల్లుళ్ళు రానియండి, ఈవెంట్ ఎరగకూడదాం సార్. ఈవెంట్ ఉంటే చెప్పండి. వెళ్ళి అక్కడ కూర్చో, కాఫీ కూడా పంపిస్తాం. ఎవడయ్యా? అల్లుడు రమ్మంటే తాత మనవరాలు వచ్చారు.
అందమైనవి రెండే రెండు, ఒకటి నేను, రెండు నువ్వు. నువ్వు ఆపరా పువ్వు. అప్పు మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, నెల తిరిగే లోపు నలుగురిని ఇవ్వాలి. అలాంటి స్టంట్లు అయితే ఆయన నలుగురు ఎత్తాలి. కాదండి, ఎక్కడన్నా పెళ్లి అయితే అమ్మాయికి వచ్చిందండి ఇక్కడ. దాని తోడు రెండు కళ్ళజోడు పెట్టావేంటి? వర్ష అందం చూడాలంటే ఒక కళ్ళజోడు సరిపోదురా, రెండు కళ్ళజోడు కావాలి. వయసు అయిపోయి చుక్కలాలు వచ్చినాయని చెప్పి చావచ్చుగా. అవును వర్ష, రాత్రి పడుకునే ముందు నోటికి ప్లాస్టర్ అంటించావు, ముద్దులు పెడతానని భయమా? కాదు, గురక పెడతావని భయం. నువ్వు ఎక్కడ ఉండు, నేను అక్కడ పోతాను. వద్దప్పు, చిచ్చి వాడొద్దు. చీచి నీతో పోల్చి నన్ను చీచి అన్న. వర్ష, మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుందాం రారా. మా న్యూ కపుల్స్ ని బ్లెస్ చేయండి. అరే వయసులో పెద్దోడు, నువ్వు నాకాలు పట్టుకోవటం ఏంటి? అల్లుడు సంవత్సరం తిరిగే లోపు నాకు 12 మనవన్ని ఇవ్వాలి. అత్తయ్య 6 నెలలు తిరక్క ముందు ఒక బాబునిస్తాం చాలా. మేము కూడా ఫస్ట్ లో అలాగే అనుకున్నాం. ఈ డిస్కషన్ ఎందుకు కానీ మా రెండో వాళ్ళని పిలువు. సర్లే అప్పు, మనం కూర్చున్నాం, వాళ్ళు వస్తారు పద. సార్ ఫస్ట్ కపుల్ వచ్చారు, ఏదైనా ఈవెంట్ ఉంటే చెప్పండి సార్, ఇలా చేసేస్తాను ఏదో ఒకటి. ఇప్పుడు అతను 6 నెలలు చేసేస్తా అన్నాడు, నువ్వు 3 నెలలు చేసేస్తావా? ఆయన గురించి తెలియదు, 3 నెలలు అవసరం లేదు. 3 నిమిషాలు చాలు, 3 నిమిషాలు చాలు. 3 నిమిషాలు కూడా ఎక్కువైతే 3 సెకండ్లు చాలు. ఈవెంట్ గురించి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడతారు? ఏదన్నా ఈవెంట్ ఉంటే నేను ఏదన్నా ఈవెంట్ లేవు. పెద్ద ఈవెంట్, నువ్వు పెళ్లి చేసుకో, అదే పెద్ద ఈవెంట్ మాకు. ఊరుకోనే, పెళ్లి చేసుకునేలా కనపడుతున్నాడు మా సుధీర్ అని మీకు. ఊరుకోనే, మాకు పెళ్లిళ్ళు గిల్లిళ్ళు అవసరం లేదు. వెళ్ళిపోవడమే. ఈవెంట్ గురించి అడుగుతుంటే ఏంటేటో మాట్లాడతారు మీరు పెద్దానికి. సరే నువ్వు వెళ్ళి ఈవెంట్ కూర్చోండి, సెకండ్ నెలలో వస్తున్నాడు. ముహూర్తం తరున్నది, కథాస్తి పందిరన్నది. ఏమండి, మనం ఒక గంట సేపు బుద్ధి పెట్టుకుంటే ఎలా ఉంటదంటారు? ఈవెంట్ గంట లేట్ అవుద్ది. అమ్మో, మాయ గారు వచ్చారు. మాయ గారు, మాయ గారు నమస్తే. నమస్తే, బాగా డెవలప్ అయ్యావా? అవును, బయట కాలింగ్ బిల్ పనిచేయలేదండి. దానికి జీతం ఇవ్వలేదులే. కారు పంపించలేండి నాకు. నువ్వు ఏమడిగావు? డ్రైవర్ పంపించని చెప్పాను. పంపాను డ్రైవర్ని. మరి కారు ఎందుకు? డ్రైవర్ కావాలన్నాగా. మీ ఊర్లో అందరూ బాగున్నారా? మా ఊరికి బ్రహ్మాండంగా ఉందండి. మొన్న ఫ్లేవర్ పడింది. మరి గట్టిగా కట్టుకోవచ్చుగా. అబ్బా మీరు ఉండండి. ఇదిగో అల్లుడు, 3 నెలల్లోగా నాకు 12 బిడ్డ కావాలి. 12 కొనిచ్చేస్తాను కానీ బిడ్డ అంటే కష్టమండి. ఆయన నన్ను అడుగుతారేంటి? ఆయన అడగచ్చు కదా. ఆడెవలాడు కదా. మన 3 రోజులు అడగచ్చు కదా. పిలిపిద్దాం. ఏమండి, నా నడుము నిజంగా చిట్టి నడుములాగా ఉంటుందా? ఏది చిట్టి నడుమా? మన చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ అంత ఉన్నాయి. పెళ్లిలో ఎవరైనా గజమాల వేస్తారు, నేను గజానికే మాలేసా. పిడుగు పడి ఒక వ్యక్తి మృతి. అయ్యో పాపం అండి. సర్లే మనం లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు అయ్యో పాపం అన్నావు, మళ్ళీ లోపలికి అంటున్నావు. చెప్పడం మర్చిపోయానండి, గంట సేపు ముద్దు పెట్టుకుంటే 100 క్యాలరీస్ తగ్గిపోతాయంట. క్యాలరీలు అయితే తగ్గుతాయి, లారీలు తగ్గవు. అయినా నువ్వు మొత్తం తగ్గాలంటే 3 సంవత్సరాలు ముద్దు పెట్టాలి. అంత అవదలే గానీ. సరే మా నాన్న దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోవాలండి. ఏంటి మావయ్య గారు కంటి ఆపరేషన్? కలజోడు పెట్టారు.
సర్లే అయినా అల్లుడు ధనుష్ లాగా ఉంటే మామయ్య రజనీకాంత్ లా ఉంటాడు అనుకున్నా. ఈయనేంటి మంచాలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు? కరెక్టే అల్లుడు, నువ్వు ధనుషులో ఉంటే నేను రజనీకాంత్లో ఉండేవాడిని. అప్పుడు మంచాలంటే మడత మంచాలు అమ్ముకునే వాళ్ళం. నాన్నగారు మాకిద్దరికి ఎలాగో పెళ్లి చేశారు కదా, కట్నం కింద ఒక స్కూటీ కొనిచ్చారనుకోండి, నేను మా ఆయన సాయంత్రం అలా అలా షికార్కి వెళ్ళేసి వస్తాంగా. కొందాం అనుకున్నానమ్మా, కానీ స్కూటీ మీద లారీ ఎక్కితే బాగుంటదని. పదండి ఒకసారి రండి. నేనా ఆయన? మీరు కదండి బాబు. పైకెళ్ళు ఒక్కసారి. వెళ్తున్నానుగా. వాడు యాంకర్, నువ్వు ట్యాంకర్, సరిపోయారు ఇద్దరు. ఏంటి ఏమన్నా ఇస్తారేమో అని. ఏంటిరా నీ దగ్గర మిగిలిపోయి చాలా ఉంటాయి, మాకు ఇవ్వాలి కానీ మమ్మల్ని అడుగుతా. ఈవెంట్ ఏమన్నా ఇస్తారేమో అని వచ్చానే. అది క్లారిటీగా చెప్పు మరి. ఏమన్నా మీ దగ్గర ఈవెంట్ ఏమన్నా ఉంటే ఇస్తే. సరే మీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకెళ్ళచ్చు సార్. మీ దగ్గర ఏమన్నా ఫ్యామిలీ ఈవెంట్ ఏమన్నా ఉంటే నేను చేసేస్తాను. మా కంపెనీ అంతా ఖాళీగా ఉందండి. అవునా? కంపెనీ కాదండి, మాకు ఏదన్నా ఈవెంట్ ఇప్పిస్తే నేను చేసేస్తానండి. మాకు కూడా ఏదన్నా ఇప్పిస్తే మేము చేసేస్తాం. మేము ఖాళీ, మేము చేసేస్తాం. ఇస్తే మీరు వెళ్ళండి. గారు అల్లు వచ్చాం కానీ మర్యాద లేదా? టీ కాఫీ అలాంటి మధ్యలో దొబ్బుతుంటే మనం ఏం మర్యాద చేస్తాం? ఎలా 3 టీ పడరా. నేను తెస్తాడు సార్, మీ ఇంట్లో పనోళ్ళు లేరండి ఎవరు? ఇవి చూసుకోవటానికి ఒక పనోడు ఉన్నాడు, వస్తున్నాడు. ఓన్లీ ఆడొచ్చిన ఏదో ఒక ఈవెంట్ ఇస్తాడేమో. ఒక్కడు మునగాడు రే, నీకు అసలు బుద్ధి ఉందరా? ఇంటికి అల్లుళ్ళు వచ్చారు, వాళ్ళకి మర్యాదలు చేయాలా వద్దా? మీరే కదా అయ్య గారు మా అల్లులు సింహాలు అన్నావు. సింహాలు కాఫీలు తాగో, అందుకనే తెలియదు. ఎదవ సెటర్ లేక ముందర కాఫీలు. మాయ గారు కాఫీ లేకపోయింది, చూసుకోవాలి కదా. అది తెలియక పడిపోతే నేనేం చేయాలి? కప్ మార్చండి అర్జెంట్ గా. రెండోది ఎందుకే? అంటే రేపు తాగనండి. ఒక పని చేయ, పక్కనే చెరువు ఉంది, అందులో కావాల్సినంత కాఫీ. అమ్మాయిల్ని అత్తారింటికి పంపించాలి, సార్ రెడీ చేయమని చేసావా? చేశానమ్మ గారు, రండి చూపిస్తా. అన్ని రెడీ చేసామ్మగారు. ఇందులో ఏమున్నాయిరా? లడ్డూలు. ఇందులో ఏమున్నాయిరా? అరిసెలు. ఇందులో ఏమున్నాయిరా? అందులో ఏం లేదు మేడం, ఖాళీ. మరి ఇందులో ఏమున్నారా? కాజాలయ్య గారు. మరి దీంట్లో సమంతానం తమన్నా ఉన్నారా? అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ ఇలా రండి. ఇదిగో అమ్మాయిలు, వెళ్లే ముందు బామ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళరా. తమ్ముడు కూడా టాటా బాయ్ బాయ్ చెప్పరా. అయ్యో చెప్తాం, మాది అసలే బెంగెట్టుకుంటది, పిల్లు దాన్ని. అరే బామర్దే రారా. నిన్న నాకు వచ్చింది సర్ది, ఇలా ముగ్గురికి నేను బామ్మర్ది. సరేగా నీకు ఎవరి నాట్లు నాటు కొంచెం నీతో ఎలా నాటించాలో తెలిసి పట్టుకో. నర్సపల్లె నర్సపల్లె కంగిలోని కన్నుదారి ఏంటి ఈ గొలుసు? నీ కాసుల పేరు పెడతాను. నా కనకవ్వ పేరే మంచిగున్నది, ఇంకా కాసుల పేరు ఏం పెడతావురా? సరే గాని నిన్న భోజనాలు అందరూ భోజనం చేశారు కదా, తిన్న తర్వాత ఏమన్నారు? దేవ్ అన్నారు, దేవ్ అన్నారు. ఏ బామ్స్ బామ్మర్దులు, మీరేం కంగారు పడకండి, మీకు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. ఏ అవసరం లేదు, ఎవడొచ్చినా నలిపేస్తా. ఎంతకన్నా నలిపేస్తే కనిపించవరా. గంగవా, దూరం నుంచి నడిచొచ్చావు కదా, కాలు నొప్పులు రాలేదా? నడిచేస్తే కాలు నొప్పులు రాకపోతే అల్లు అర్జున్ చెప్పులతాయా? ఇవన్నీ కాదు కానీ నైట్ ఇది కావాలి మనకి. రెడీ బావా, ఇచ్చేనా? ఇచ్చే తీసుకో. ఏంటది కావాలన్నావు కదా? ఇది ఇది కాదురా, అది బాటిల్. మా నాన్న ఏర్పడి నాకు ఈ పంచులని. నాన్న మా ముగ్గురు చెల్లెల్ని కంట్లోంచి నీరు రాకుండా చూసుకోవాలి, అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు కదా. అలా కాదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాను. పక్కా చూసుకుంటాం. సరే ఇంక తీసుకెళ్ళండి మా చెల్లెల్ని. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. ఏమండి బామ్మగారు, ఈవెంట్ ఏమైనా ఇస్తారా మాకు?
ఇస్తారా అయ్యో ఇస్తాం రండి 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 కూర్చోండి